గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం అందరం చదువుతుంటాం. దీనిలో రమ్యమైన అంశాలు దాగున్నాయి. దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో చిత్రం ఏంటంటే దత్తపురాణంలో ఈ శ్లోకం ఉందండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర అనేటువంటి వాక్యం, ఈ 3 పదములు ప్రధానంగా కనబడుతున్నాయి దత్తపురాణంలో. అంటే నిజానికి ఇప్పుడు ఇంతవరకు విన్న దాని మీద కాస్త ఆలోచిస్తే ఈ శ్లోకం సరిగ్గా వెళ్ళి దత్తాత్రేయుని దగ్గర అతికిపోతుంది. అవునా లేదా? గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే శివుడు. ఈ 3 కలిసిన పరబ్రహ్మ కూడా సాక్షాత్ ఎదురుగా నిలబడిన పరబ్రహ్మ, నేరుగా కనబడే త్రిమూర్త్యాత్మకమైన బ్రహ్మ ఎవరయ్యా? బ్రహ్మ విష్ణు శివాత్మకం అంటే దత్తుడు. తస్మై శ్రీ గురవే నమః. దత్తునికి నమస్కారం. ఇది దీనిలో భావం. అందుకు ఈ శ్లోకం పూర్తిగా, ఈ శ్లోకం చదివినప్పుడు దత్తుడినే స్మరించుకోవాలి.